అందరికీ నమస్కారం. మన ఇటీవల జరిగిన శివాజీ గారు చేసిన కామెంట్స్‌కి నేను ఒక సామాన్యుడైన ప్రజా వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ శివాజీ గారు మాట్లాడింది 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సమాజంలో అలాంటి బట్టలు వేసుకొని తిరుగుతుంటే పక్కనోడు చూడకుండా ఉండలేడు. సరే చూసినోడు ఏదో ఒక కామెంట్ చేయక తప్పదు. దాన్ని ఎట్లైనా బాగా నచ్చుతుంది, దాన్ని ఎట్లైనా పటాయించాలి, దాంతో ఎప్పుడైనా అనుభవించాలని అదొక కోరిక పుడితే వాడు ఎట్లయినా ట్రై చేస్తాడు. ఒకప్పుడు ఎట్లున్నాయండి గౌరవము, ఎంత స్త్రీకి ఎంత గౌరవం ఇస్తుండే, ఎంత మంచిగా ఉంటుండే. ఇప్పుడు అవన్నీ ఏడున్నాయండి? ఏడలేవు. కామంతో చూసుడు, కళ్ళార్పకుండా చూసుడు. ఎందుకు ఇవన్నీ? అప్పుడే ఒకప్పుడు సినిమా పాటలు వింటే ఎంత అర్థం ఉంటుండేనో, ఇన్నా కొద్దీ అనుభూతి అవుతుండే. సావిత్రి గారు పాడిన పాట గోరింట పూచింది కొమ్మ లేకుండా పాట ఎంత బాగుంది. అలా అలా గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో 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 సాంగ్స్ పాడారు. చిరంజీవి సార్ వచ్చే హయాంలో దాకా కూడా ఎంత బాగున్నాయి పాటలు. దాని తర్వాత వచ్చిన చండాలంగా అయిపోయినాయండి. ఎందుకు ఈ రచ్చ? ఆయన మాట్లాడింది కరెక్టు. గుడ్డలు కప్పుకొని మీ చర్మాన్ని మీరు కాపాడుకోండి. అంత ఓపెన్గా చూపిస్తేనే మీకు అవకాశాలు వస్తాయా, లేకపోతే రావా? ఎవరన్నారండి? టాలెంట్ ఉంటే ఎట్లయినా వస్తాయి. అవి చూపిస్తారు. నువ్వు చూయించుకో. నీ షూటింగ్స్ ఉన్నప్పుడు, లేకపోతే మామూలుగా ఉన్నప్పుడు. అంటే నాట్ ఓన్లీ సినిమా యాక్టర్స్, ఎవరైనా నీ భర్తవి చూయించుకోవాలి, నీకు మనసుకు నచ్చిన వాళ్ళకి చూయించుకోవాలి. కానీ ఎవరికి పడితే వానికి చూపించాడు. స్కర్ట్లు అంట, బిగ్నీలు అంట, ఏంది ఇవన్నీ? దయచేసి శివాజీ గారిని ఎవరు తప్పు పట్టొద్దు. నేను ఒక సామాన్య ప్రజలుగా మాట్లాడుతున్నా. ఆయన చెప్పింది 100% కరెక్టు. ఎవరిష్టం వాళ్ళు. సమాజంలో మేము లేమా, మాకు తొక్కు ఉండొద్దా, తోటకూర వద్దా, సమాన ఉన్నాయి. మీకు అట్లా ఇచ్చుడు కాబట్టి దౌర్భాగ్యం తగిలైంది. లేకపోతే మీకు ఇట్లా ఉంటుండేనా? ఒకప్పుడు ఉండేటట్టుంటే కొంకులు కాలు చేతులు ఎరగొట్టి దోడ మీద వాళ్ళు దేనికి కాలు చేతులు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంటాయి. ఇప్పుడు అట్లా లేవు. ఆడవాళ్ళు బాగా మితిమించిపోయారు. స్త్రీ జాతికి నేను తప్పు పట్టట్లేదు, కొంతమందిని అంటున్నాను. దయచేసి ఇక నుంచైనా ఆ డ్రెస్సులు గవర్నమెంట్ బ్రాండ్ చేసి మంచిగా శారీసు, పంజాబ్ డ్రెస్సులు వేసుకునేటట్టు చూడండి. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి.